డ్రగ్స్ నివారణకు జిల్లాలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. యువత మత్తు పదార్థాలు వినియోగించి జీవితం నాశనం చేసుకోవద్దని సూచించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మత్తు పదార్థాల నియంత్రణ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలను వినియోగించి జీవితం పాడు చేసుకోకుండా అన్ని శాఖల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా పాఠశాలలు, హాస్టళ్ల వద్ద మత్తు పదార్థాలు అమ్మకుండా చూడాలని, తల్లిదండ్రులు, టీచర్ల సమావేశంలో అవగాహన కల్పించాలని, పాఠశాలలు, హాస్టళ్ల బయట, షాపులలో మత్తు పదార్థాలు అమ్మకుండా చూడాలని, ఈ విషయంలో సరైన విధంగా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల హాస్టల్ అధికారులు వారి పరిధిలోని అన్ని పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని అన్నారు. అన్ని పాఠశాలలు, హాస్టళ్ల వద్ద మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించే ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్టులు ఉన్నప్పటికీ నెట్వర్క్ ఫెసిలిటీని పెంచుకొని జిల్లాలో గాంజా వంటివి ఉత్పత్తి, రవాణా లేకుండా చేయాలని, ఈ అంశంపై పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో మాదక ద్రవ్యాల డి అడిక్షన్ సెంటర్ను 15 రోజుల్లో ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. నషాముక్త్ భారత్ కింద అవగాహన కార్యక్రమాలు పెంచాలని, ఎన్జీఓల సహకారంతో మత్తుమందులు తీసుకునే వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని, మున్సిపాలిటీలలో డిజిటల్ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయం, సహకారంతో విద్యార్థులు, పాఠశాలలు, విద్యాసంస్థల పరిసరాలపై గట్టి నిఘా ఉంచి డ్రగ్స్ మహమ్మారిని జిల్లా నుండి తరిమికొట్టాలని, మానస పోర్టల్పై విస్తృత ప్రచారం కల్పించాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా దాడులు నిర్వహించడమే కాకుండా మత్తు పదార్థాలు వినియోగించే వారికి కౌన్సిలింగ్ చేయడం, కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. 2024లో 400 మందికి, 2025లో 450 మందికి కౌన్సిలింగ్ నిర్వహించామని, చిట్యాలలో ఉన్న డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ సరిపోనందున జిల్లా కేంద్రంలో మరో డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో గాంజా సాగు లేనప్పటికీ ఇతర ప్రాంతాల నుండి మత్తు పదార్థాలు వచ్చేవని, ఇటీవల అవి కూడా తగ్గిపోయాయని తెలిపారు. విద్యాశాఖ తరపున అన్ని పాఠశాలల్లో మాదక ద్రవ్యాల వ్యతిరేక కమిటీలను ఏర్పాటు చేయాలని, విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఈ సిగరెట్స్ వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వీటిపై పెద్ద ఎత్తున అవగాహన తీసుకురావాలని, టీచర్లు, తల్లిదండ్రుల సమావేశాల్లో ఈ సిగరెట్స్ పై చర్చించాలని తెలిపారు. కొన్ని మందుల దుకాణాలలో మత్తుమందుల టాబ్లెట్స్ వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఈ విషయం తమ దృష్టికి తీసుకువస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు, ఎక్సైజ్, మెడికల్ అండ్ హెల్త్, జిల్లా సంక్షేమ, విద్య తదితర శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.